కూడా పర్మిషన్ లేకుండా నిర్మాణం జరుగుతోందని చెప్పి గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి ఫిర్యాదు చేశారు. శోభారాణి నోటీసులు జారీ చేశారు. శోభారాణి నోటీసులు జారీ చేయడంతో ఇది రెండవసారి జారీ చేయడం. గతంలో కూడా 5వ తేదీన ఒకసారి నోటీసులు జారీ అయితే 15 రోజుల తర్వాత 22వ తేదీన మరోసారి నోటీసులు జారీ, 2 సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎవరూ స్పందించడం లేదు. ఇకపైన స్పందించకపోతే కూల్చివేత తప్పదు అన్నట్టుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒక వార్త పెద్ద ఎత్తున హైలైట్ కావడంతో అలీ స్పందించారు. ఇది ఒక కన్వెన్షన్ సెంటర్ కోసం లీజ్కి ఇచ్చాను, ఆ నిర్మాణాలపైన లీజ్దారు అయినటువంటి ఆ కన్వెన్షన్ సెంటర్ ఎవరైతే లీజ్ తీసుకున్నారో వారే సమాధానం ఇస్తారు. అక్రమ నిర్మాణాలు ఆపాలంటే అలీకి నోటీసులు జారీ కావడం పైన రియాక్షన్ ఇచ్చారు ఆయన. ఆ వ్యవసాయ భూమిని, ఆ నిర్మాణం జరిగేటువంటి స్థలాన్ని ఎవరికో లీజ్కి ఇచ్చారట. ఆ లీజ్కి ఇచ్చినటువంటి ఆ స్థలాన్ని గురించి ఆ లీజ్దారు మాత్రమే మాట్లాడతారు. నాకు దానిపైన ఎటువంటి సమాచారం లేదు, దానికి సంబంధించి అంగీకారం మొత్తం కూడా ఆయనే తెలుపుతారంటగా చెప్పుకొచ్చారు ఆయన.